సో ఓవరాల్గా ఇప్పుడు ఇది బడ్జెట్ ఇది, కానీ వీళ్ళు ఆశలు పెట్టుకున్నది మూడింటిపైన. ఒకటి ఆశలన్నీ ఈ మూడింటిపైనే. భారీ పథకాలకు నిధుల కోసం ఒకటి ఎక్సైజ్ ఆదాయం, జనాన్ని తాగుబోతలని చేసి పైసలు తీసుకోవాలి. రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల వాల్యూ పెంచాలి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి, సొమ్ము చేసుకోవాలి. రెండోది రవాణా శాఖ, మొత్తం ఇక ఇవని అవని వాటిని ఛార్జీలు పెంచాలి, వాటి ద్వారా ఆదాయాన్ని తీసుకోవాలి. వాటి ఆదాయ లక్ష్యం దాదాపు 52,322 కోట్ల రూపాయలు. అంటే ఈ మూడింటి ద్వారానే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవాలనేది వాళ్ళ ప్లాన్. అంటే ఏ స్థాయిలో ఇప్పుడు 2,600 షాపులు నాకు తెలిసి 3,000 చేస్తాడేమో రేవంత్ రెడ్డి, ఏది వైన్ షాపులని. ఇక బెల్ట్ షాపులకైతే లెక్కలేదు. ఆల్రెడీ ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు వాళ్ళు, మీరు ఇష్టం వచ్చిన బెల్ట్ షాపులు పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి ఉంటే చెప్పండి అని వీళ్ళు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇగో ఆబ్కారీ నుంచి ఎక్సైజ్ శాఖ నుంచి సర్కారుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 25,612 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. పోయిన సంవత్సరంతో పోలిస్తే 5,319 కోట్లు అదనం, అంటే 21% అదనం అన్నమాట. పోయినసారి వచ్చిన ఆదాయానికి ఇంకా 21% అదనంగా డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి? జనానికి ఎక్కువ తాగించాలి, సింపుల్. మరి బెల్ట్ షాపులకు మంగళం అన్నారు కదా, అంటే బెల్ట్ షాపులకు మంగళం కాదు, బెల్ట్ షాపులకు మంగళం అని మేనిఫెస్టోలో పెట్టిన లైన్కి మంగళం, బెల్ట్ షాపులకు మంగళం కాదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఏటా ఎక్సైజ్ శాఖ ఆదాయం సగటున 5-6% మేర పెరుగుతున్నది. కేసీఆర్ అనేటోడు నెమ్మదిగా వైన్ షాపులు పెంచి బెల్ట్ షాపులు పెంచి ఆదాయాన్ని దాదాపు 20,000 కోట్లకు తెచ్చిండు. ఇప్పుడు 25,000 కోట్లకు పెంచాలనేది ప్లాన్. గత ఏడాది కొత్త మద్యం దుకాణాల కేటాయింపు, లైసెన్స్ ఫీజు పెంచడంతో పెరుగుదల 9%గా నమోదైంది. వచ్చే ఏడాది వరకు కొత్త మద్యం దుకాణాల కేటాయింపు లేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఆదాయ అంచనాను పెంచడం గమనార్హం. అయితే ఆదాయం పెంచుకునేందుకు కొత్తగా ఎలైట్ బార్లు ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదట. మరి ఇదేం బార్లో? ఎలైట్ బార్ అంటే ఏందో, ఎలైట్ బార్ అంటే ఏందో వాట్ ఈస్ ద లైసెన్స్? ఎలైట్ బార్ ఆల్రెడీ లైసెన్స్ కూడా స్టార్ట్ చేసిరట. ప్రపంచంలో ఎన్ని రకాల బార్లు ఉంటాయంటే స్పోర్ట్స్ బార్ అట, కాక్టైల్ బార్ అట, వైన్ బార్ అట, బీర్ బార్ అట, బ్రూ పబ్లు, డైవ్ బార్లు, ఇట్లా రకరకాల బార్లలో ఎలైట్ బార్ అనేది ఒకటి. సో ఇది ఏంటంటే జియో ఆన్ ఎలైట్ బార్స్ వాజ్ ఇష్యూడ్ ఇన్ 2017లోనే ఈ జియో ఇష్యూ చేసిరట. అండ్ హ్యాస్ పర్ ద రూల్స్ ద బార్ విల్ హ్యావ్ టు బి సెటప్ ఇన్ ఎ మినిమమ్ 10,000 స్క్వేర్ ఫీట్ స్పేస్ అట. అంటే మినిమం అదంటే చాలా ప్రీమియంగా ఉంటుంది అన్నమాట. ఇది 10,000 స్క్వేర్ ఫీట్ దీంట్లో ఈ బార్ పెడతారట. ఇన్క్లూడింగ్ 2,000 ఎస్ఎఫ్టీ ఏరియా ఫర్ లిక్కర్ బాటిల్స్ అట. అంటే కేవలం ఒక 2,000 ఎస్ఎఫ్టీ ఏరియా అంతా లిక్కర్ బాటిల్సే ఉంటాయట. ద ఎంటైర్ బార్ షుడ్ బి సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్. అంటే కొంచెం హైఫై ప్రీమియం అనమాట ఇది. బార్ ఓనర్స్ విల్ ఆల్సో హ్యావ్ టు సెటప్ అల్ట్రా మోడర్న్ కిచెన్స్ ఆన్ ద ప్రిమిసెస్. ఎమ్యూనిటీస్ లైక్ పార్కింగ్ ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎ రెగ్యులర్ బార్ ద లైసెన్స్ ఫీజ్ అబౌట్ 40 lakh and for an elite bar the license fees goes up to 50 lakh with a 25% increase. సో మామూలు బార్కి 40 లక్షలు ఉంటే దీనికి 50 లక్షలు ఆ పైన ఉంటుందట, 25% ఇంక్రీజ్ అవుతుందట. At present the state has about 1,200 bars across the country. 400 of them are elite type ata. State government earned about 35,000 crores income from liquor sales in the previous financial year and is expecting to mop up a higher value revenue this financial year. Meanwhile, the excise officials held a meeting with liquor stock suppliers including distilleries a few days ago over the pending dues to the tune of 1,000
1000 crores టు దెమ్. సో ఇట్లా ఇది ప్రీమియం బార్ అనమాట. మనం చూసే ఈ బార్లు కాకుండా ఇంక ఇది 10,000 SFTతో ఉంటుందట. సో ఇట్లాంటి బార్లకి లైసెన్సులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నది వీళ్ళ ప్లాన్ అనమాట. సో ఇట్లా 25,000 కోట్లు ఈ ఎక్సైజ్ ద్వారా సమకూర్చుకోవాలి. నెక్స్ట్ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు. అంటే ఆదాయం పెంచుకోవాలంటే భూముల వాల్యూ పెంచాలి. అతి త్వరలో పెరగబోతున్నది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచవచ్చు. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈసారి భారీగా పెరుగుతుందని బడ్జెట్లో పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 18,228 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ఇది గత ఏడాది బడ్జెట్లో రాబడి అంచనాల కంటే తక్కువ. అయితే గత ఏడాది వాస్తవ రాబడి కంటే మాత్రం చాలా ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 14,588 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మరో 3,640 కోట్ల ఆదాయం అదనంగా వస్తుందని బడ్జెట్లో చూపించారు. ఆదాయం అంత మేర పెరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ మేరకు ఆదాయం పెంచుకోవాలి అని చూస్తున్నది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు సవరించే నివేదిక బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీ నుంచి నివేదికలు రాగానే రిజిస్ట్రేషన్ విలువలు సవరించబోతున్నట్టుగా సమాచారం. సో దాన్ని కూడా వాళ్ళు రీచ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం. ఇక నెక్స్ట్ రవాణా శాఖ. మూడోది, రవాణా శాఖ ద్వారా ఈ ఏడాది 8,477 కోట్ల ఆదాయం సమకూర్చబోతున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. గతేడాది రవాణా శాఖ నుంచి వచ్చిన ఆదాయం 7,094 కోట్లు. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 1,383 కోట్లు అధికం. మరి ఎట్లొస్తుంది ఇది? ఈ మేరకు ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు చేపట్టబోతున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో ఏటా వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 10% పైగా పెరుగుతున్నది. 10 లక్షల లోపు ఖరీదైన వాహనాలపైన 12%, అంతకు మించి ఖరీదైన వాహనాల నుంచి 18% పైగా రవాణా శాఖ లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆదాయాన్ని సమకూర్చడానికి బకాయిల వసూలుకు విస్తృత స్థాయి తనిఖీలతో పాటు కొన్ని మోటారు వాహనాలపైన 1% నుంచి 2% వరకు ట్యాక్స్ పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. పెంచుతారు. ఇక్కడ రవాణా ఛార్జీలు, వెహికల్స్ మీద ఈ లైఫ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ పెంచే అవకాశం ఉంది. భూముల వాల్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్లు, వీటి ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. వైన్స్ ధర పెంచవచ్చు అండ్ షాపులు పెంచుతారు. అవసరమైతే ఇంకా బెల్ట్ షాపులు ఇంకా బలంగా పెంచడానికి ప్రోత్సాహం ఇస్తారు. ఈ రకంగా ఈ మూడింటి ద్వారా ఆదాయం సమకూర్చుకొని సామాన్యుడి నడ్డి విరిచి వాడికి వెన్నెముక లేకుండా చేసి ఈ ఆదాయాన్ని పెంచుకొని ఈ తాయిలాలతోని ప్రజల ఓట్లు మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావడానికి అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్రం యొక్క అభివృద్ధి. ఇక మనం ఆలోచించండి. ఇక